ఇక బీసీ ఉద్యమంలో దూకుడుగా వెళుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త పార్టీతో తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగబోతున్నారు. జహీరాబాద్ లో జరిగిన బీసీ సమావేశంలో కొత్త పార్టీ సంకేతం ఇచ్చారు తీన్మార్ మల్లన్న. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన గుర్తు రాబోతోందని, పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. మల్లన్న కాంగ్రెస్ అనుకో గుర్తుండే, బీజేపీలకో గుర్తుండే, ఇంకోరికో గుర్తుండే. మన సంగతి ఏంటంటే మన బీసీల గుర్తు కూడా మనకు రాబోతా ఉంది. అతి త్వరలోనే మన గుర్తు మనకు రాబోతా ఉంది. మన ఓటు మనం వేసుకునేటువంటి రోజు రాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు బిడ్డలు పెద్దన్న పాత్ర వహించాలి. ఈ బీసీ ఉద్యమానికి పెద్దన్న పాత్ర వహించి బీసీ ఉద్యమాన్ని నడిపించాలి. ముదిరాజు నేను అనేక సార్లు చెప్పిన పేర్లనే ఉంది కదా ముది రాజు. రాజు అడక్క తింటారా ఏమన్నా? రాజు అడక్క తింటారా? మరి మనం వాళ్ళని అడక్క తినడండి. మీ కింద ఒకడు బతకాల్సింది. అందుకోసమే ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాలి. ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాలి. ఇక ఇక్కడ జహీరాబాద్ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు వస్తున్నాయి? 5 మండలాలు, ఒక పట్టణం. 5 మండలాలు. ఆ 5 మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు, ఆ పరిధిలో ఉన్నటువంటి ఎంపీసీసీ స్థానాలు, అలాగే జహీరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ వార్డులు గాని, చైర్మన్ గాని అన్నింటికీ రేపు బీసీ జేఏసీ పోటీ చేయబోతా ఉంది. ఈ బీసీ బిడ్డలను రంగంలోకి దింపి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో దించబోతా ఉంది. నువ్వు వేసే బిచ్చం మాకేమక్కర్లేదు. మీరట 6% ఉన్నోడు, పిడికెడు మంది లేనోడు మనకట డేకిసన్ ఇన్నోటి పెడతారట. మనకు నీకు మా బీసీ బిడ్డలు ఎన్నో పండుగనో పబ్బమో చేసుకున్నప్పుడు సాగ పెడితే కింద పోసింది సరిపోతుంది. మీకు గది సరిపోతుంది. మీకు మీరు మమ్మల్ని ఆదుకుంటారా? ఎన్ని ఓట్లున్నాయా మీ చెప్పురా? రైట్. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా తీన్మార్ మల్లన్న సంకేతాలు అయితే ఇచ్చారు. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన గుర్తు రాబోతుందంటున్నారు తీన్మార్ మల్లన్న. ఈ నేపథ్యంలో ఆయన కొత్త పార్టీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరొక అడుగు ముందుకేసి మాట్లాడినటువంటి సందర్భం మనం విన్నాం. ఇప్పుడు జైరాబాద్ లో జరిగినటువంటి ఒక బీసీ మీటింగ్ లో ఆయన స్పందిస్తూ చాలా అంశాలు కూడా మాట్లాడారు. బీసీలు ఏ రకంగా అనగదొక్కబడినటువంటి ఉంది, ముదిరాజు సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా గౌడ గాని, యాదవ గాని, కురుమ గాని, ఇట్లా చాలా సామాజిక వర్గాలు రాజకీయ చైతన్యం లేకుండానే ఇంకా ఉన్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఎన్డీసీలు కూడా ఇంకా అట్టడుగున స్థానంలోనే ఉన్నటువంటి పరిస్థితి. కేవలం మంత్రి పదవులు కొద్ది మందికి బిస్కెట్ లాగా ఇస్తే సంబరపడిపోతున్నామే తప్ప రాజ్యాధికారం కోసం మనం ప్రయత్నం చేయట్లేదు అనేటువంటి వర్షంలో తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీతో ఆయన కొంత దూరంగా ఉంటున్నారు. పార్టీ కూడా ఆయన బహిష్కరించింది. ఈ మధ్య కాలంలో బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మనం మొన్న చూసాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి సపరేట్ గా 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా, ఉద్యోగ, రాజకీయ అంశాల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించే విధంగా ప్లాన్ చేయబోతున్నామని కూడా చెప్పారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో మరోసారి తీన్మార్ మల్లన్న బయటకు వచ్చారు. వివిధ జిల్లాలు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇంతకుముందు నిన్నట్టుగా జహీరాబాద్ లో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన ఒక అడుగు ముందుకేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా తమ బీసీ పార్టీకి ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉండబోతోంది. బీసీ పార్టీ ఒకటి రాబోతుంది అన్నటువంటి ఇండికేషన్ కూడా ఆయన చెప్పిన సందర్భంగా ఉంది. కనుక తీన్మార్ మల్లన్న మరొకసారి బీసీ గొంతుకను వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యంగా కవిత కావచ్చు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బీసీ సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు,
అదేవిధంగా పెద్ద ఎత్తున అందరూ కూడా గొంతుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 42% రిజర్వేషన్ ఈ ప్రభుత్వం తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో కూడా కవిత మీద కూడా కొంత సెటారీ వేసినటువంటి పరిస్థితి కూడా మనం విన్నాం. కానీ ఏదైనప్పుడు కూడా జైరాబాద్ లో ఆయన మాట్లాడినటువంటి పదునైనటువంటి భాష కావచ్చు, తర్వాత జరిగేటువంటి పరిణామాల్లో బీసీలే అందరూ మనకే ఓట్లు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడబోతోంది. అప్పుడే మనం రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి వీలవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా మరింత హీట్ పుట్టించే విధంగానైతే నన్ను పరిస్థితి. గతంలో మనం చూసాం తీర్మార్ మల్లన్న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి చూసాం. రేవంత్ రెడ్డి మీద కూడా పదునైనటువంటి భాషతో మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఆయన దూరం కావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా బీసీకి సంబంధించినటువంటి కులగణనకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చిన సమయంలో ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు, ఇదంతా తప్పులో తడకగా ఉంది, బీసీలు తక్కువ చూసేటువంటి లెక్కలు చూశారు కనుక ఆ కరపత్రాన్ని ఆ మొత్తం పాంప్లెట్స్ కూడా ఆయన చింపినటువంటి పరిస్థితి, కాలబెట్టినటువంటి ఉదంతం ఏదైతే ఉందో అప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లందరూ ఆయన బహిష్కరించాలన్నటువంటి విషయం కూడా చెప్పారు. దాని తర్వాత ఆయన బయటికి రావడం, ఆయన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మరింత తీసుకెళ్లేటట్టు ప్రయత్నం కూడా చేశారు. కానీ కొంత గ్యాప్ తీసుకున్నాడు. దాని తర్వాత ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయో మరొక నెల 15 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దీని మీద ఇప్పటికే పార్లమెంట్ కు అదే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అప్పీల్ చేసినటువంటి నేపథ్యంలో ఇది రాష్ట్రపతి సంతకం కోసం వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ మరింత డిలే అవుతున్నటువంటి నేపథ్యం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా స్పెషల్ గా జీవో ఇచ్చేనా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థలు 42% అయితే నరేందర్, ఇఫ్ ఇన్ కేసు ఆయన గనక బీసీల నినాదంతోనే గనక పార్టీ పెడితే ఏంటి ఇప్పటికే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి పరిస్థితి, మల్లన్నతో పాటు కవిత కూడా అదే నినాదం ఎత్తుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదంతో అటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా కూడా ఈ రిజర్వేషన్ అంశంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎంతవరకు స్పేస్ దొరికే ఛాన్స్ ఉంటుంది అని అనుకోవచ్చు మల్లన్నకి? వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు అనేది పార్టీలకు అనుగుణంగా పెద్దగా నడవు. ఎందుకంటే దానికి పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలు కేవలం బయట నుంచి సపోర్ట్ ఇస్తున్నప్పటికీ కూడా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి చట్టసభలకు సంబంధించినటువంటి దాంట్లో రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రభావం విపరీతంగా ఉంటుంది. కానీ స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్లకు సంబంధించింది నేరుగా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కాకపోతే ఈసారి మాత్రం గతంతో పోల్చుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. బీసీలో చైతన్యం పెరిగినటువంటి మాట చాలా వాస్తవం శివ, మనం మాట్లాడుకోవాల్సి వస్తే. ఎందుకంటే ఇప్పుడు తీర్మానం మల్లన్న చేస్తున్నటువంటి ఉద్యమం కావచ్చు, ఒక పక్క కవిత కూడా ఆమె ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా బీసీలకు సంబంధించినటువంటి గొంతుకను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్ కృష్ణ తిరుగుతున్నాడు, జాగృతి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వర్గం బీసీల కోసం ఫైట్ చేస్తున్న నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాలన్నటువంటి నిర్ణయాన్ని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. కనుక బీసీల ఓట్లు బీసీలకే ఓట్లు వేయాలన్నటువంటి నినాదం అయితే జనంలో కలుగుతోంది. గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా చైతన్యం పెరిగినటువంటి మాట వాస్తవమే. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి గతంలో మనం 9.5 సంవత్సరాల పాటు గమనించాం బీసీలు మరింత అణగదొక్కబడ్డారన్నటువంటి మెసేజ్ జనాల్లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ కొంత లౌకికవాదంగా కావచ్చు, లేదంటే కొంత భావస్వేచ్ఛతో ఉండేటువంటి నేతలు ఉండడం వల్ల ఈ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో బీసీల విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ కనపడుతోంది. కానీ బయటికి మాత్రం బీసీలను అణగదొక్కుతున్నారన్నటువంటి విషయం మీద కూడా చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు బీసీలకే అన్నటువంటి నినాదం అయితే బయటికి మరింత పెరుగుతుంది. తీర్మాన్ మల్లన్న కూడా అదే ఎజెండాను ముందుకెళ్లబోతున్నారు. అందుకనే పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా మనసులో మాటను బయటకు పెట్టాడు. కనుక ఖచ్చితంగా అలాంటి వ్యక్తులను కనుక పెడితే వాళ్ళకే వేయాలి, అవతల వ్యక్తులకు వేయకూడదు అన్నటువంటి విషయం మీద చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఏదైనా చూడాలి, ఎన్నికలు వచ్చే సమయానికి మళ్ళీ ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది. పార్టీల ప్రభావం ఖచ్చితంగా ఓటర్ల మీద పడే అవకాశం అయితే ఉంటుంది. బట్ చూడాలి ఎన్నికల తర్వాత రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది, నిజంగానే పార్టీ పెడితే ఆ రకమైనటువంటి ప్రభావం ఉంటుందా లేదా అనేది మనం తర్వాత ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.